కాంపౌండ్ గేట్లు ఎందుకు తుప్పుపడతాయి? ఐరన్ క్వాలిటీ లేకపోవడమా? బరువు, మందం తక్కువగా ఉండడమా? బ్రాండెడ్ కంపెనీ వాడకపోవడమా? లేదా మెయింటెనెన్స్ సరిగా చేసుకోకపోవడమా? సమయానికి మెయింటెనెన్స్ చూసుకోకపోవడమా? లేదా ఎక్కువ డిజైన్సు వాళ్ళకంటే వీళ్ళకంటే మనది బాగుండాలనా? లేక కొత్తగా కనిపించాలనా? లేదా మన గేట్ చూసిన వాళ్లకు కొత్తగా అనిపించాలనా? అసలు ఏ కారణం వల్ల మన గేటు తుప్పుపడుతుంది? ఐరను మందం లేదా బరువు ఉన్నంత మాత్రాన క్వాలిటీది అని ఎలా నమ్ముతాం సార్? ఐరన్ బరువు, మందం ఉంటే ఇవి రెండే క్వాలిటీని నిర్దేశించే ప్రమాణాలైతే రేకుల షెడ్డు వేసిన ప్రతి ఇల్లు, ప్రతి రేకు కూడా మన చేతి వేలికున్న గోరు కన్నా కాస్త మందంగా ఉంటుంది. మరి ఆ రేకు తుప్పు పట్టలేదే? ఆ రేకుల షెడ్డు తుప్పు పట్టకపోవడానికి, ఎలాంటి డ్యామేజ్ జరగకపోవడానికి కారణాలేంటి? అదే సమయంలో ఈ ఐరన్ కాంపౌండ్ గేట్స్ ఇవి మాత్రమే ఎందుకు తుప్పు పడుతున్నాయి? కాంపౌండ్ గేట్కి బ్రాండెడ్ కంపెనీ ఎక్కువ మంది జనాలకు బాగా గుర్తున్నా, గుర్తు లేకున్నా షాప్లో దొరికే ఏ బ్రాండ్ అయినా, వెల్డింగ్ చేసే ఏ ఇనుప వస్తువైనా తుప్పు పట్టడం ఖాయం. ఏ గేట్ అయినా కింద నుంచే 2 అడుగుల ఎత్తు వరకు తుప్పు పట్టి ఉంటుంది. డిజైన్స్ ఎక్కువగా ఉన్నదైతే తుప్పు పట్టడం ఎక్కడైనా మొదలు కావచ్చు. డిజైన్స్ ఎక్కువగా ఉండడం అంటే ఏమంటే ఇక్కడ ఓ తేడాని బాగా గమనించండి సార్. నంబర్ 1, ఒకదాని మీద ఇంకొకటి వెల్డింగ్ చేయడం వలన వర్షం పడినప్పుడు నీటిని త్వరగా వదిలి పెట్టవు. నీటి చెమ్మ రోజుల తరబడి ఐరన్ చుట్టూ ఉంటుంది. నెంబర్ 2, ఒకదాని పక్కన ఇంకొకటి వెల్డింగ్ చేయడం వలన వర్షం పడిన నీళ్లు టచ్ అవ్వచ్చేమో కానీ ఆ నీళ్లు గేట్ని అంటిపెట్టుకొని ఉండవు. నీటి చెమ్మ ఐరన్ దగ్గర అస్సలుండదు. ఏ కాంపౌండ్ గేట్ అయినా ఫ్లోర్ కన్నా 1 or 2 ఇంచెస్ లేదా అంతకన్నా కొద్దిగా హైట్లో ఉంటుంది. అలా ఉన్నప్పుడు కడిగేటప్పుడు నీళ్లు చల్లిన చిట్లిన ఆ నీటి చుక్కలు లేదా వర్షం వచ్చినప్పుడు చిట్లిన ఆ నీటి చుక్కలు పట్టించుకోకుండా మెయింటెనెన్స్ సమయానికి చూసుకోకపోయినా లేదా సరిగా చేసుకోకపోయినా ఎంత గొప్ప బ్రాండ్ అయినా నీళ్లు తగిలినా నీటి చెమ్మ ఐరన్ చుట్టూ ఎక్కువ టైం ఉన్నా తుప్పు పట్టడం గ్యారెంటీ. అంతెందుకు సార్, ఎంత ఖరీదైన బ్రాండ్ చొక్కా అయినా వాడితే నలిగిపోకుండా ఉంటుందా? మళ్ళీ వేసుకోవాలంటే ఉతికి ఇస్త్రీ చేయకుండా వేసుకుంటామా ఏంది? వెల్డింగ్ చేసే ఏ ఇనుప వస్తువైనా ఆ కాస్త మెయింటెనెన్స్ ఉంటుంది. గేట్ కూడా అంతే. కామన్గా గేట్లు ఎందుకు తుప్పు పడతాయబ్బా అని సందేహం. ఏమంటే ఎక్కువగా బరువు ఉంటే అవి మంచివని, టాటా అని, కామధేను అని ఇలా కొన్ని రకాల కంపెనీలు బాగుంటాయేమో, కొన్ని రకాల కంపెనీలు బాగుండవేమో అని అనుకుంటాం. ఐరన్ ఏదైనా సరే నీళ్లు తగలనంత వరకే బాగుంటుంది. నీళ్లు తగిలినా నీటి చెమ్మ దాని చుట్టూ ఉన్న తుప్పు పట్టడం గ్యారెంటీ. నీటి చెమ్మ అంటే ఐరన్ పైప్ చుట్టూ తడిగుడ్డ వేసినట్టే. కాంపౌండ్ గేట్ కానీ, విండో గ్రిల్ కానీ, స్టెప్స్ సైడ్ గ్రిల్ కానీ లేదా బాల్కనీ ఫ్రంట్ గ్రిల్ కానీ ఏదైనా సరే చేయించాలనుకున్నప్పుడు ఎంత వీలైతే అంత సాధారణంగా, మామూలుగా, సింపుల్గా ఉండడానికైతే బాగుంటుంది. అది కాకుండా డిజైన్స్కి ప్రయారిటీ ఇస్తే ఒకదాని మీద ఇంకోటి అతికించడం వల్ల లేదా వంపులు తిప్పడం లేదా ఇతరత్రా ఏదైనా చేయగలిగితే అది చూడ్డానికి బాగుండొచ్చేమో కానీ ఎక్కువ కాలం మాత్రం మన్నికగా ఉండదు. డిజైన్స్ ఎక్కువగా ఉండడం అంటే చిక్కులుగా ఉండడం, లేకపోతే క్లీన్ చేయలేని చిక్కుముడిగా ఉండడమో, లేదా ఒకదానికోటి అతుక్కోవడం ఇవన్నీ జరిగితే గాల్లో దుమ్ము, ట్రాఫిక్లో దుమ్ము ఆ డిజైన్స్ మధ్యలో చిక్కుకుపోతే వర్షం వచ్చినప్పుడు అక్కడ నీళ్లు పడ్డప్పుడు నీళ్లు నిదానంగా లోపలికి దిగినా అక్కడే కొంత స్టే అయినా దాని చుట్టూ చెమ్మ ఉన్న అసలు సమస్య ఆ డిజైన్స్ వల్లే వస్తుంది. ఇదే గేట్కి మీరు గమనిస్తే పైన కానీ పక్కన కానీ ప్లెయిన్గా ఉన్న దగ్గర తుప్పు పట్టలేదు. ఒకదాని మీద ఇంకోటి అతికించడము, ఒకదాని మీద ఇంకొక షేపు చూడ్డానికి బాగుంటుందేమో అని షాప్స్ అన్నీ తిరిగి అవి తెచ్చి చేయడం వల్ల, ఆకర్షణ కోసం చేసే దానివల్ల ఆ మోజులో ఆ మాయలో తెలియకుండా మనము వస్తువు నాణ్యతను కోల్పోతూ చాలా తొందరగా మెయింటెనెన్స్ అవసరాన్ని పెంచుకుంటున్నాం.
ఆ డిజైన్స్ అలా ఉండడం వల్లే నీళ్లు అక్కడే ఆగడం లేదా దిగి బయటకు రావడానికి దారి త్వరగా దొరకకపోవడం, దీనివల్లే ఈ గేటు తుప్పుపట్టింది. కంపెనీ ఏది అనేది పక్కన పెడదాం. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే సార్, చాలామంది స్లాబ్ బయట కొన్ని రాడ్స్ అలాగే వదిలేసింటారు. కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉంటాయి. కానీ ఏ రాడ్ అయినా తుప్పు పట్టిందా? లేదు. కానీ కాంపౌండ్ గేటు, ఐరన్ గ్రిల్లో ఇలాంటిదే తుప్పు పడుతున్నాయి. ఇవి తుప్పు పడుతున్నాయంటే నీళ్లు పడిన వెంటనే డ్రై అయిపోవడం లేదా తడి ఆరిపోవడం అంటూ జరగడం లేదు. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా కానీ షేప్ మారిందే తప్ప ఐరన్ మారలేదు. దానికి వాడే ముడి సరుకు ఒక్కటే, కానీ దాని రూపం మాత్రమే మార్చారు. ఇక్కడ మనిషి అవసరం, సౌకర్యం తగ్గట్టే తయారు చేయించుకుంటున్నారు. దానికి రకరకాల పేర్లు పెట్టిండొచ్చు, కానీ ఏదైనా ఇనుమే. అది ఎంత క్వాలిటీగా ఉన్నా, ఎంత మంచి కంపెనీ అయినా, నంబర్ 1 అయినా, ఏది అనేది సంబంధం లేదు. నీళ్లు పడితే ఏదైనా తుప్పు పడుతుంది, పట్టాల్సిందే. మనిషి ఎంత బలవంతుడైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఎవరంతకు వాళ్ళు నయం చేసుకోలేరు, అది జరగదు. ది బెస్ట్ అండ్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే సార్, ఒక గిన్నెలో నీళ్లు బాగా వేడి చేసి ఆ నీటి వేడి ఆవిరి బయటకు వెళ్లకుండా మూత మూస్తే ఆ ప్లేట్కి ఆవిరి అంతా పట్టేసి తడి అవుతుంది. అలాగే డిజైన్స్తో చేసిన ఏ ఐరన్ గేట్కి నీళ్లు పడినప్పుడు డిజైన్స్ మధ్యలో ఆ నీటి చెమ్మ దాని చుట్టూ ఎక్కువసేపు ఉన్నప్పుడు తుప్పు రూపంలో బయటపడుతుంది. డిజైన్స్ మధ్యలో ఏమైంది అనేది మన కంటికి కనిపించదు. ఆ ప్లేట్కి ఉన్న ఆవిరి మాత్రం మన కంటికి కనిపిస్తుంది. తుప్పు కూడా అలాగే మొదలవుతుంది. ఐరన్ కంపెనీ గొప్పదైనంత మాత్రాన, ఎక్కువ మందికి తెలిసినంత మాత్రాన, ఎక్కువ బరువు ఉన్నంత మాత్రాన, నీళ్లు తగలనంత వరకే దాని లైఫ్ టైం ఎక్కువ కాలం ఉంటుంది. నీళ్లు తగిలినా, ఐరన్ చుట్టూ చెమ్మ ఉన్నా, ఎంత పెద్దదైనా, గొప్పదైనా, బ్రాండ్ అయినా తుప్పు పడుతుంది. నీటికున్న గుణం అది. నీళ్లు చాలా సున్నితమైనవి. అందుకే ఎక్కడ నిల్వ ఉంచినా దాని ఆకారంలోకి మారిపోతుంది. అందుకే నీళ్లు సున్నితమైనవి కాబట్టి ఎంత దృఢంగా ఉన్న గేట్ అయినా నీళ్లు దిగితే శుతిమెత్తగా అయిపోవాల్సిందే. సార్, మీకు నాకు అందరికీ తెలిసి నీటి వల్ల దెబ్బతినని వస్తువు ఏదైనా ఉంది అంటే, ఒకటి మనం నడిచే మట్టి, మనమంతా చూడగలిగే ఎవ్వరూ ముట్టుకోలేని ఆకాశం, మనకు అనుక్షణం ఆక్సిజన్ అందించే విశాలమైన వృక్షాలు. వీటికి మాత్రమే ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా శాశ్వతంగా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఎప్పటికీ ఉంటాయి. ఎందుకంటే ఇది మానవ నిర్మితం కాదు. ఇకపోతే ఫైనల్గా మెయింటెనెన్స్ విషయానికి వస్తే, మనిషి తయారు చేసిన దేనికైనా కాస్త అటు ఇటు మెయింటెనెన్స్ పక్కా. ఇక్కడ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఏమంటే సార్, ప్రపంచ ప్రఖ్యాతి ప్రసిద్ధిగాంచిన ఈఫిల్ టవర్ నిర్మించి 135 సంవత్సరాలైంది. అది అన్ని సంవత్సరాలు ఉండడానికి కారణం ఏమంటే, ఆ టవర్కి సంబంధించి ఏదైనా సరే చిన్న డ్యామేజ్ జరిగిన రిపేరా లేదా రీప్లేసా, వీటితో పాటుగా మేజర్గా ప్రతి 5 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి రీపెయింటింగ్ చేయిస్తున్నారు. అలా చేశారు కాబట్టే అది 135 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇప్పటికీ అలాగే నిలబడే ఉంది. ఈ ఈఫిల్ టవర్కి ఎంత గొప్ప వ్రాట్ ఐరన్ వాడినారు అనేది పక్కన పెడితే, రీపెయింటింగ్ అనేది చేయిస్తూనే ఉన్నారు. అందుకే మన కళ్ళ ముందు కనిపిస్తుంది, లేదంటే ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేది. మన ఇంటి గేటు మెయింటెనెన్స్ విషయానికి వస్తే, ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే మీరున్న లేదా మీకు దగ్గరగా ఉన్న ప్రతి పట్టణంలో పెయింట్ షాపులలో యాంటీ రస్ట్ పెయింట్ అని, మెటల్ పెయింట్ అని, ఎనామిల్ పెయింట్ అని, ఆయిల్ పెయింట్ అని ఇలా రకరకాల పేర్లతో ఉండొచ్చు. ఏ కంపెనీ పెయింట్ అయినా మీరు నీళ్లు చల్లే వాడకాన్ని బట్టి కనీసం 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి రీపెయింట్ చేయిస్తే ప్రతి ఇంటి గేటు ఒక ఈఫిల్ టవర్లా గుర్తుండిపోతుంది, నిలబడిపోతుంది. మార్కెట్లో దొరికే ఏ కంపెనీ ఐరన్తో గేట్ చేయించినా అప్పుడప్పుడు రంగు పూయించడం మర్చిపోకండి. కాంపౌండ్ గేటు మీ వాడకాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పెయింట్ వేయాలి అనేది పక్కన పెడితే, పెయింట్ పోవడం లేదా తుప్పు పట్టడం మొదలైతే ఏది ముందుగా మొదలైనా ఆ వెంటనే రీపెయింట్ చేస్తే మీ గేటు దాని ఒరిజినాలిటీ కోల్పోకుండా ఇంకొన్ని సంవత్సరాలు అలాగే ఉంటుంది.
డిజైన్స్ ఎక్కువగా ఉన్న గేటు తొందరగా తుప్పు పడుతుంది. అలాగని ప్లెయిన్గా ఉన్న గేట్ కూడా డిజైన్ గేట్ కంటే కాస్త లేటుగా ఆలస్యంగా తుప్పు పడుతుంది. ప్లెయిన్గా ఉన్నదానికి మెయింటెనెన్స్ చాలా ఈజీ. డిజైన్ గేట్స్కి అయితే మెయింటెనెన్స్ చాలా ఖర్చుతో కూడుకున్న పని. సార్, ఫైనల్గా మీ ఇంటికి కావాల్సిందేంటి, ఉండాల్సిందేంటి అనేది ఆలోచించండి, అదే చేయండి. సార్, ఎవ్వరికైనా ఆకలిగా ఉంటే అవసరం గుర్తుకొస్తుంది. అది కాస్త తీరితే సౌకర్యం వస్తుంది. అది కాస్త పెరిగితే విలాసం వస్తుంది. అక్కడే మనిషి ఖర్చు దుబారా చేయడం. అది ఇంటి విషయంలో అయినా లేదా జీవితంలోనైనా. ఇంటి నిర్మాణంలో కాంపౌండ్ గేట్ అయినా ఏదైనా అవసరాన్ని తీర్చుకోవడానికి ప్రయారిటీ ఇస్తే మీ ఆదాయం ఎక్కడా వృధా అవ్వదు. సార్, గేట్ దగ్గర మహా అయితే అవసరం ఉంటుంది. మనం లోపలికి వస్తే గేటు తీస్తాం, బయటికి వెళ్తే గేటు మూస్తాం. మనుషులు నడిచేదైతే ఒక రకమైన గేటు, మనుషులు నడిపే యంత్రాలు లోపలికి రావాలనుకున్నప్పుడు ఇంకో రకమైన గేటు. అంటే ఏదైనా గేటు, దాంట్లో పొడవు, వెడల్పు, ఎత్తు, సైజులో తేడా ఉండొచ్చు. బేసిక్గా కాంపౌండ్ గేటు ఎవరైనా ఎందుకు పెడతాం? ఏ వీధి కుక్కలో, ఊర్లో ఉన్న ఏ పెంపుడు జంతువులో మన ఇంట్లో పెంచుకున్న ఏ మొక్కల్ని ఏవి తుంచకుండా, తినకుండా, లోపలికి రాకుండా. అదే మాదిరిగా ఇంట్లో పెట్టే వస్తువులు కాకుండా ఇంటి బయట పెట్టే అన్ని వస్తువులకి కాస్త సేఫ్టీ ఈ కాంపౌండ్ గేట్. అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమంటే సార్, కాంపౌండ్ గేటు అవసరం ఎంతో గుర్తించండి. మీకు ఏం కావాలో, ఏం కొనాలో, ఏం తీసుకోవాలో మీకే తెలుస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సార్, డిజైన్స్ జోలికి వెళ్ళినా, ఎక్కువ బ్రాండ్ అని, మంచి కంపెనీ అని రేటు పెట్టినా, ఏదైనా సరే పెయింటింగు, రీపెయింటింగు చేస్తుంటేనే దానికి మన్నిక. అది మర్చిపోతే రోడ్లో దొరికే చీప్ వస్తువైనా, కంపెనీలో దొరికే బ్రాండ్ అయినా నీళ్లు తగిలితే తుప్పు పడుతుంది.